కాలాలు పడిపోయి గోడ పడిపోయి వాళ్ళ ఇంట్లోకి నీళ్లు వచ్చేసి మా ఇంట్లో నీళ్లు వచ్చేసి మా గోడలు పడిపోతే మేము 30 ఏళ్లు దాటింది రోడ్డేసి కిషోర్ బాబు గారు వచ్చారు. చెప్పిన 24 గంటల్లో నాయకులు రావడం ఏంటి, వాళ్ళు సారోళ్ళు రావడం, రోడ్డు ఎస్టిమేషన్ వేసుకోవడం, సెలక్షన్ అట్టే ఉంటుంది. నా పేరు రజని. నేను చాలా మంది నాయకులను తీసుకొచ్చాను, చాలా మంది చేత చెప్పించాను. ఇదిగో సెలెక్ట్ అయిపోయింది, ఇదిగో వస్తుంది, ఇదిగో అవుతుంది, ఇలా చెప్తానే ఉన్నారు. కానీ 30 ఏళ్లు దాటింది రోడ్డేసి ఎంతమంది చెప్పానో నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పలేను. అంతమంది చెప్పినా ఎవరూ స్పందించలా. కానీ కాలాలు పడిపోయి గోడ పడిపోయి వాళ్ళ ఇంట్లోకి నీళ్లు వచ్చేసి మా ఇంట్లో నీళ్లు వచ్చేసి మా గోడలు పడిపోతే మేము 40,000 రూపాయలు పెట్టి రిపేర్ చేసుకున్నాం. అప్పుడు చెప్పాం, చూపించి ఇట్లా 40,000 పెట్టి రిపేర్ చేసుకున్నాం, మాకు ఏదన్నా చేయండి అంటే కూడా అప్పుడు చేయలే. సరే దానికి కూడా మేము ఎట్లా మేమే ఇంకా తొందరపడి ఎంతమంది కాడికి వెళ్ళాం అంతమంది కాడికి వెళ్ళాం, ఎవరు మాకు చేయలే. కానీ కిషోర్ బాబు గారు వచ్చారు. మేము ఇది మా పరిస్థితి, మా సందును బాగుపరచండి, మేము నారాయణ గారికి రుణపడి ఉంటాము, మేము ఎప్పుడు మేము ఉన్నంత వరకు మేము ఆ సార్కి రుణపడి ఉంటాము, మా రోడ్డు బాగు చేయండి అని ఒక మాట చెప్పాము. సార్కి విన్నపించుకున్నారు కిషోర్ గారు. కానీ వెంటనే స్పందించడం అంటే నిజంగా అసలు అనుకోలేము. అసలు అనుకున్నా అది చాలా వండర్. ఏంటంటే చెప్పిన 24 గంటల్లో నాయకులు రావడం ఏంటి, వాళ్ళు సారోళ్ళు రావడం, రోడ్డు ఎస్టిమేషన్ వేసుకోవడం, సెలక్షన్ చేయడం, మాకు మంచి రోజులు వచ్చినందువల్ల మేము జన్మకు రుణపడి ఉంటాం నారాయణ సార్ గారికి. అందరికీ నమస్కారం. సమస్య అన్న 24 గంటల లోపల స్పందించిన నాయకుడు పొంగూరు నారాయణ గారు ఈరోజు సంతపేట మెట్లరేవు ప్రాంతంలో తుకుమాల మెట్ట దగ్గర గత ప్రభుత్వంలో డ్రైనేజ్ కోసం తవ్విన గుంటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూడ్చిపెట్టకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ సందు నిరాదరణకు గురి చేసింది. ఈ సందులో వాళ్ళందరూ కూడా కాలువలు లేవు, మా రోడ్డు సరిగా లేదు, గుంటలు మెట్టలు రోడ్డు అని చెప్పారు. ముఖ్యంగా మునిమ్మ గారు అయితే కాలువ పిట్ట కూడా పగిలిపోయి మా గోడ కిందకి నీళ్లు వచ్చి గోడ పడిపోయే పరిస్థితి ఉంది, ప్రభుత్వం తరఫున మాకు సాయం కావాలని అడగగానే ఈ విషయాన్ని పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్తే 24 గంటల లోపల ఇక్కడ అధికారులు స్పందించి ఇక్కడికి వచ్చి ఈ రోడ్డుకి ఎస్టిమేషన్ వేసుకొని పోవడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ 24 గంటల లోపల సాల్వ్ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ప్రాంతాలు, పార్టీలు, వర్గాలకి వ్యతిరేకంగా అభివృద్ధి అనేది సాధిస్తాం. నెల్లూరు నమ్మకం పొంగూరు నారాయణ గారు స్మార్ట్ సిటీగా నెల్లూరుని చూపించాలనుకుంటున్నారు. దానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. నెల్లూరు రోల్ మోడల్గా తయారయ్యేదాకా కూడా ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించే జనసేన పార్టీ తరఫున ముందుండి నడిపిస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.